ఈ ప్రజావాణి కార్యక్రమంలో మా గ్రామ సమస్యలు చెప్పడం కోసం ఇందాక రావడం జరిగింది. మా ఊరి సర్పంచ్ మేము కలిసి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్‌కు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకు అనంటే ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మండల్ లెవెల్‌లో ప్రజావాణి పెట్టడం వల్ల ఒకే రూమ్‌లో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడనే ఉన్నారు. కాబట్టి నేను తీసుకొచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను 6 ఫిర్యాదులు తీసుకొస్తే 6 ఫిర్యాదులకు సంబంధించి అధికారులు ఇక్కడనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి ఒకేసారి వెళ్ళడం జరిగింది. లేకపోతే ఇంతకంటే ముందు ఈ 6 అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే 6 రోజులు టైం పడుతుంది. మా ఊరి సమస్యలు ముఖ్యంగా విద్యుత్ సమస్య. ఇది ఒక 1 ఇయర్ నుంచి ఉంది. ఈ విద్యుత్ సమస్య ఇప్పటివరకు సమస్య పరిష్కారం కావట్లేదు. డైలీ ఒక 3-4 సార్లు ట్రిప్ కావడం వల్ల మా జీపీ వర్కర్ వెళ్ళేసి దాన్ని ట్రిప్ ఆన్ చేయడం జరుగుతుంది. వైరింగ్ ఒక 10-15 స్తంభాలు వేసారు విలేజ్లో, దానికి వైరింగ్ ఇవ్వలేదు. ఇది ఎమ్మెల్యే గారు కూడా సార్ దృష్టికి ఏడీ, ఏఈ, డిఈ దృష్టిలో తీసుకెళ్లారు, కానీ సమస్య పరిష్కారం కాదు. మా ఊళ్ళో 2 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, భవనం లేదు. ఆ భవనం కోసం అని చెప్పేసి విన్నవించడం జరిగింది. డ్రైనేజ్ సమస్య. మా ఊర్లో 650 మీటర్స్, ఇయర్లీ 650 మీటర్స్ డ్రైనేజ్ సమస్య ఉంది. అది అగ్రికల్చర్ కెనాల్కు డ్రైనేజ్కు లింక్ ఉంది కాబట్టి ఆ సమస్య పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు విన్నవించడం జరిగింది. ప్లస్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మా ఊళ్ళో ఒక పెద్ద వెహికల్ ఊళ్ళో ఏ రోడ్లో కూడా తిరగదు. ఎందుకనంటే ఆ రోడ్ పైనకు కట్టడాలు రావడం జరిగింది. కాబట్టి హైదరాబాద్లో హైడ్రా ఉన్నట్టు నారాయణఖేడ్లో ఒక నైడ్రా అనేటువంటిది ఒకటి రావాలి. ఎందుకనంటే ఎంక్రోచ్మెంట్ పెరగడం వల్ల వెహికల్స్ తిరగకుండా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది ఎంపీఓ దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రభుత్వ భూమి ఉంది మా దగ్గర, 5 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఇప్పుడు మేము చెట్లు పెడదామని చెప్పేసి గ్రామ పంచాయతీ వాళ్ళకి వెళ్తే అది ఒక 10 గుంటలు మాది ఉంది, మేము గవర్నమెంట్కి అమ్మలేము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఒకసారి రీసర్వే చేస్తే మాకు ఫెన్సింగ్ 5 ఎకర్స్ మాకు ల్యాండ్ చూపిస్తే దానికి డెవలప్మెంట్ చేసుకోవడం, ఏదన్నా గవర్నమెంట్ భవనాలు, అంగన్వాడీ భవనాలు వస్తే ఎక్కడ కట్టుకోవాలని చెప్పేసి మాకు కొంచెం ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ 5 ఎకర్స్ ల్యాండ్స్ మార్క్ చేసి ఫెన్సింగ్ వేసి ఇవ్వాలని చెప్పేసి రెవెన్యూ అధికారులకు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకోటి మా ఊళ్ళో 700 పాపులేషన్ ఉంది. ఒక పిహెచ్సి లేదు. పిహెచ్సి కోసం రావాలంటే నారాయణఖేడ్కి రావాల్సి వస్తుంది. మా నమ్మపేట గ్రామంలో ఒక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెడితే చుట్టుపక్కల ఒక 4-5 విలేజెస్కి బెనిఫిట్ అవుతుంది. పోతన్పల్లి, రాలమడుగు, నర్సాపూర్, మా ఊరికి 3 తండాలు ఉన్నాయి, నర్సాపూర్కి ఒక 2 తండాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ మంచి సౌలభ్యంగా దొరుకుతుందని చెప్పేసి నేను మేడం వాళ్ళకు విన్నవించడం జరిగింది.